డీటెయిల్స్ చూస్తే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రైతుల చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్పర్సన్ సిస్టర్ లిస్సీ జోసెఫ్ ఆధ్వర్యంలో వర్కింగ్ పీపుల్ చాప్టర్ తరఫున రైతులకు మద్దతుగా చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో సిస్టర్ లిస్సీ జోసెఫ్ మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉన్న సందర్భంలో ఆ భారాన్ని ఎక్కువగా మోస్తున్న మహిళా రైతులపై ఈ చట్టాలు తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. ఇంతకు ముందు కంటే ప్రభుత్వం మరింత ఎక్కువగా జోక్యం చేసుకుని రైతులకు అండగా ఉండి ఉపశమనం కలిగించవలసిన సమయంలో ఈ 3 చట్టాలను ప్రవేశపెట్టి రైతులకు ఇబ్బంది కలిగే విధంగా రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. వాడు విత్తనాలు వాడేస్తాడు, ఎరువులు వాడేస్తాడు, పెస్టిసైడ్స్ వాడేస్తాడు, అన్ని రకాల పెట్టుబడి వాడేస్తాడు. నువ్వు ఎంతకు వాడి మేము ఈరోజు వర్కింగ్ పీపుల్స్ చార్టర్ తరఫున ఈ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలని తప్పనిసరిగా రద్దు చేయాలి అనే జరుగుతున్న ఆందోళన పోరాటం ఏదైతే ఉందో దానికి పూర్తిగా సంఘీభావం మద్దతు తెలుపుతూ ఆ స్ఫూర్తితో దాంట్లో అందరూ ఒకటై అసంఘటిత కార్మికులు, గృహ కార్మికులు, రకరకాలైన అసంఘటిత వర్గం నుంచి ఈరోజు ఏదైతే వచ్చారో అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఢిల్లీలో జరుగుతున్న సంఘర్షణలు స్ఫూర్తి తీసుకుని దానికి మద్దతు ఇస్తూ దాంట్లో భాగమవుతూ ఆ డిమాండ్ని ముందుకు తీసుకెళ్లాలని. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము చూసాము గత ఒక 4-5 నెలల్లో రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు తెచ్చారు. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ కూడా తెచ్చారు. రెండోది 44 కార్మిక చట్టాలని క్రోడీకరిస్తూ 4 కోడ్స్ తెచ్చారు. ఈ 2 కూడా పేద ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వాళ్ళకు ఆల్రెడీ ఉపాధి తగ్గిపోతున్నాయి, చాలా మందికి వేతనాలు లేవు. ఈ కోవిడ్ పరిస్థితి ఇంకా వాళ్ళ పరిస్థితిని చాలా ఇంకా ఇదిగా చేసేసింది, కష్టంగా. సో ఆ నేపథ్యంలో ఇటువంటి చట్టాలు తీసుకురావడము మరికొంత ఇంకా అసలు పని ప్రదేశాల్లోకి మహిళల పాత్ర ఏదైతే ఉందో ఆల్రెడీ తగ్గిపోయిందని చాలా లెక్కలు చెప్తున్నాయి. ఈ చట్టాల వల్ల ఇంకాస్త తగ్గిపోయే అవకాశం ఉంది. అందులో పూర్తిగా కోల్పోయి ఉపాధిని కోల్పోవడం, పని అవకాశాన్ని కోల్పోవడం, వేతనాలని కోల్పోవడం, జీవనోపాధిని కోల్పోవడం అనేది మహిళల పరిస్థితి చాలా దారుణంగా మారబోతుంది. నమస్తే, నేను వర్కింగ్ పీపుల్స్ చార్ట్ కమిటీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు అసంఘటిత కార్మికులందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి రైతులకి we want to support the farmers who are protesting in Delhi. So we are together here, all the organizations together, number of organizations, the unorganized workers, domestic workers, construction workers, agricultural laborers from various organizations have come together to protest against the new Vyavasaya Chattala Gurinchi, new law that has been brought in the arena of farming and agriculture, which is against the rights of the citizens as well as the rights of all the workers as well as the agricultural sector. We are condemning this law as well as we are asking the government to bring to such a situation. We condemn this situation and we ask the government to take back all these new laws that has been brought. Similarly, the labor codes as well as the rights of all citizens. We want to ensure that all the citizens' rights are being assured in this country. Similarly, of the farmers and workers. We want all the 44 labor laws that has been taken back to be brought back. Similar farmers. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము చూసాము గత ఒక 4-5 నెలల్లో రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు తెచ్చారు. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ కూడా తెచ్చారు. రెండోది 44 కార్మిక చట్టాలని క్రోడీకరిస్తూ 4 కోడ్స్ తెచ్చారు. ఈ 2 కూడా
పేద ప్రజలు ముఖ్యంగా మహిళలు వాళ్ళకి ఆల్రెడీ ఉపాధి తగ్గిపోతున్నాయి, చాలా మందికి వేతనాలు లేవు. ఈ కోవిడ్ పరిస్థితి ఇంకా వాళ్ళ పరిస్థితిని చాలా ఇంకా ఇదిగా చేసేసింది, కష్టంగా. సో ఆ నేపథ్యంలో ఇటువంటి చట్టాలు తీసుకురావడము మరికొంత ఇంకా అసలు పని ప్రదేశాల్లోకి మహిళల పాత్ర ఏదైతే ఉందో ఆల్రెడీ తగ్గిపోయిందని చాలా లెక్కలు చెప్తున్నాయి. ఈ చట్టాల వల్ల ఇంకాస్త తగ్గిపోయే అవకాశం ఉంది. అందులో పూర్తిగా కోల్పోయి ఉపాధిని కోల్పోవడం, పని అవకాశాన్ని కోల్పోవడం, వేతనాలని కోల్పోవడం, జీవనోపాధిని కోల్పోవడం అనేది మహిళల పరిస్థితి చాలా దారుణంగా మారబోతుంది. నమస్తే, నేను వర్కింగ్ పీపుల్స్ చార్ట్ ఆఫ్ కమిటీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు అసంఘటిత కార్మికులందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి రైతులకి we want to support the farmers who are protesting in Delhi. So we are together here, all the organizations together, number of organizations, the unorganized workers, domestic workers, construction workers, agricultural laborers from various organizations have come together to protest against the new Vyavasaya Chattala gurinchi. New law that has been brought in the arena of farming and agriculture, which is against the rights of the citizens as well as the rights of all the workers as well as the agricultural sector. We are condemning this law as well as we are asking the government to bring to such